రాత్రి 7:30 మీ ఈటీవీలో. అడిగితే ఏం లేదు అంటున్నావు. ఏమైంది చెప్పమ్మా. ఏదైనా ప్రాబ్లమా? సంజయ్తో చెప్పనా? వద్దు. సంజయ్కి చెప్పేంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఏవో చిన్న చిన్న టెన్షన్స్. నువ్వనుకుంటున్నట్టు ఏమీ లేదు. అమ్మా, డాక్టర్స్ కాలనీలో యశోద అటాక్ చేసింది అన్నావు కదా, తన వల్ల ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు నీరజ. అమ్మని నన్ను నమ్మవా నువ్వు? ఏమీ లేకపోతే ఓకే అమ్మా, కానీ నువ్వు టెన్షన్ పడితే నేను చూడలేను. అమ్మా, నీకు గుర్తుందో లేదో, ఈ నెల 25th పాప బర్త్డే. మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. నాకు గుర్తుందమ్మా. నా బంగారు తల్లి ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? సరే, నువ్వు లోపలికెళ్ళు. యశోద గురించి ఆచూకీ తెలిసిందో లేదో ఒకసారి నువ్వు సుబ్బరాజ్కి ఫోన్ చేసి కనుక్కోవే. ఆల్రెడీ చేశానమ్మా. అన్నయ్య కాల్ కట్ చేస్తున్నాడు. ఏమైందిరా? ఆ యశోద గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు దేవకి. అప్పటికి నేను హరివిఠల్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కనుక్కున్నాను. ఆ హరివిఠల్ ఇంటి దగ్గర కూడా లేడు. ఇద్దరూ తిరిగి రాలేదంటే అర్థమేంట్రా? నాకు తల పగిలిపోతుందమ్మా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారేమో అనే అనుమానం నాలో క్షణక్షణం పెరిగిపోతూనే ఉంది. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీ ఇద్దరే ఆలోచించి నాకేదైనా సలహా ఇవ్వండి. నీకే కాదురా, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 1 కాదు 2 కాదు 1200 కోట్లు రా. 1200 కోట్లేంటి? 700 కోట్లే కదా పోతాయి. మిగతా 500 కోట్లు మన దగ్గరే ఉంటాయి కదా దేవకి. నువ్వు అసలు వీలునామా సరిగ్గా చదివి చచ్చావా? మనకంత చదివే వస్తే ఈ పనులు నేనేది చేసుకుంటూ కూర్చుంటా? అందులో ఏముందో నువ్వే చెప్పు. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ యశోదకి పెళ్లి జరిగితేనే ఆ ఆస్తి మనకొస్తుంది. అది యశోదకు సంబంధించిన వీలునామాలో కదా ఉంది, బావగారు వీలునామాలో కాదు కదా. నీ మొహం. ఆ ముసలోడు, అదే ఆ యశోద మధుకర్ వాళ్ళ నాన్న ఏం రాసి సచ్చాడంటే ఇద్దరు జీవితాంతం కలిసే ఉండాలి, అన్నయ్య చేతుల మీదుగానే చెల్లెలి పెళ్లి జరగాలి అని. అప్పుడు ఆ యశోదకు సంబంధించిన ఆస్తి, మా ఆయన పేరు మీదున్న ఆస్తి మొత్తం మనకొస్తుంది. ఏ తలక మాసినోడైనా అలా రాస్తాడా? నువ్వు సరిగ్గానే చదివావా? ఆ తలకు మాసినోడు అలాగే రాశాడు, నేను అలాగే చదివాను. నాకు ఒక ఆలోచన వచ్చింది దేవకి. ఏంట్రా అది? బావకి నిజం చెప్పేద్దాం. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్పడం ఏంటి? బావ పేరు మీద 500 కోట్లు ఉన్నట్లు, అలాగే యశోద ఎవరో కాదు మీ చెల్లెలే, దాని పేరు మీద 700 కోట్ల ఆస్తి ఉందని చెప్పేద్దాం. అలా చెప్తే నీతో పెళ్లి చేయడానికి ఆయన ఒప్పుకుంటాడనుకుంటున్నావా? మామూలుగానే వీడంటే ఆయనకి నచ్చదు. అలాంటప్పుడు అన్ని 100 కోట్లున్నాయి. యశోదని మీ అన్నయ్యకి చెందుకు చేస్తాడు? కరెక్ట్. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా, అస్సలు ఒప్పుకోడని. ఒప్పుకుంటాడేమో, ట్రై చేద్దాం దేవకి. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి 700 కోట్లు ఇచ్చి పప్పించడం కంటే యశోదని సుబ్బరాజుకిచ్చి చేస్తే యశోద మనతో పాటే కలిసి ఉంటుంది. అలాగే యశోద పేరు మీద ఉన్న 700 కోట్లు, బావ పేరు మీద ఉన్న 500 కోట్లు, మొత్తం 1200 కోట్ల ఆస్తి మనదవుతుంది అని మీ ఆయనకి చెప్పాల్సిన విధంగా చెప్పు. ఖచ్చితంగా డబ్బుకు పడిని మిడిల్ క్లాస్ వాడంటూ ఎవడు ఉండడు. మీ ఆయన కూడా పడతాడు. తొందరపడదురా అన్నయ్య. మా ఆయన అంత తేలిగ్గా డబ్బులకు లొంగే రకం కాదు. ప్రతి రూపాయి న్యాయంగా సంపాదించాలనుకుంటాడు. అంతకు మించి
చెల్లెల మీద టన్నుల కొద్ది ప్రేమ ఉంది. కాబట్టి ముందు యశోద ఎక్కడుందో తెలుసుకో. ఆ అమ్మాయి ఆ హరివిటలతో ఎంతవరకు మూవ్ అవుతుందో తెలుసుకో. ఆ తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు యశోద? మా ఇంటికి వెళ్దాం పద. నేను రాను హరి. అత్తయ్య మీద కోపంలో నేను అరిచాను. ఇప్పుడు అత్తయ్యకి ఇంకా నా మీద కోపం ఎక్కువై ఉంటుంది తప్ప తగ్గదు. యశోద, ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాతైనా కానీ నువ్వు మా ఇంటికి రావాల్సిందే కదా. నిజమే హరి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటి కోడలుగా నేను మీ ఇంటికి రావడం వేరు. అలా కాకుండా పెళ్లికి ముందే మీ ఇంటికి వస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఖచ్చితంగా మీ ఇంటి పరువు పోతుంది. నువ్వు మగాడివి కాబట్టి పట్టించుకోకపోవచ్చు. చూసే జనాలు కూడా ఏమీ అనరు. నేను ఆడపిల్లని హరి. పెళ్లి కాకముందే మీ ఇంటికొస్తే నేను బరితెగించాననుకుంటారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మరి ఇప్పుడు ఎక్కడుంటావు యశోద? సుబ్బరాజు వాళ్ళ ఇంటికి వెళ్తావా? లేదు హరి, నేనిప్పుడు ఎవరింటికి వెళ్ళలేను. అసలే ఆ ఊర్మిళకి నా మీద చాలా చాలా కోపంగా ఉంది. పైగా ఊర్మిళకి వాళ్ళ ఇల్లు తెలుసు. ఇప్పుడు సైంధవి చేతిలో మనం తప్పించుకున్నాం కాబట్టి సైంధవి ఖచ్చితంగా ఫోన్ చేసి ఊర్మిళకి చెప్పే ఉంటుంది. ఊర్మిళ ఇప్పుడు దెబ్బతిన్న పాములాగా బుసలు కొడుతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు యశోద? ఆ ఊర్మిళ ఇంటికే వెళ్తాను హరి. ఏం మాట్లాడుతున్నావు? ఊర్మిళ ఇంటికి వెళ్ళడం ఏంటి? అవును హరి, ఆ ఊర్మిళ ఇంటికే వెళ్తాను. డైరెక్ట్గా చావో రేవో తేల్చుకుంటాను. ఇన్ని రోజులు నేను భయపడేది ఒకే ఒక్కళ్ళకి, అది కూడా దాక్షాయిని అత్తయ్యకి. ఇక నాకు ఎవరన్నా భయం లేదు. దాక్షాయిని అత్తయ్యకి కూడా నేను ఎందుకు భయపడతానంటే అత్తయ్యకి నీకు మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని. నా వల్ల అత్తయ్య మనసు గాయపడకూడదని కేవలం ఈ కారణం వల్లే నేను అత్తయ్య విషయంలో భయపడతాను. నువ్వు ఊర్మిళ ఇంటికి వెళ్తే ఊర్మిళ నిన్ను బ్రతకనిస్తుంది అనుకుంటున్నావా? ఏదైతే అదైంది హరి. నేను నా బిడ్డకి దగ్గరగా ఉంటాను, అది చాలు. నువ్వు నీ బిడ్డకి దగ్గరగా ఉంటాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలని నేను అంటున్నాను. యశోద, ఊర్మిళ గురించి నీకు తెలుసు కదా. హరి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ నువ్వు మిస్ అవుతున్నావు. నీరజ ఈ పాటికే ఇంటికి తిరిగి వచ్చేసి ఉంటుంది. ఆ ఊర్మిళ చేసే నీచపు పనులు ఏవి కూడా నీరజకి తెలియవు. తను చేసే అక్రమాల గురించి నేను ఎక్కడ చెప్తానోనని ఖచ్చితంగా నన్ను ఆ ఊర్మిళ భరిస్తుంది. ఎంతసేపు భరిస్తుంది? ఎన్ని రోజులని భరిస్తుంది యశోద? గంట భరిస్తుంది, 2 గంటలు భరిస్తుంది. నీరజ వాళ్ళు అక్కడి నుంచి ఒక్క క్షణం బయటికి వెళ్తే మరుక్షణమే నేను చంపేస్తుంది. ఒక్కసారి క్లారిటీగా నిదానంగా 1కి 10 సార్లు ఆలోచించే యశోద, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ. ఎస్, నాకు ఒక ఐడియా వచ్చింది హరి. ఏంటది? నేను ఊర్మిళ హాస్పిటల్కి వెళ్తాను. ఏదో ఒక హాస్పిటల్లో నాకు హెల్త్ బాలేదని జాయిన్ అవుతాను. మెల్లగా ఆ ఊర్మిళ గుట్టంతా బయటికి లాగుతాను. ఇన్ని రోజులు మనం సంపాదించిన ప్రూఫ్స్ ఆ ఊర్మిళకి జస్ట్ శిక్ష పడేలా చేశాయి. కానీ
శిక్ష అనుభవించేలాగా చేయలేదు. ఇప్పుడు ఆ ఊర్మిళకి శిక్ష పడేలాగా ప్రూఫ్ సాధించాలి. నువ్వు చేసేది పెద్ద రిస్క్ అవుతుంది యశోద. వద్దు ప్లీజ్, నీకేమైనా నేను తట్టుకోలేను. హరి, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ ప్రేమలో నిజాయితీ ఉన్నా, నా ప్రేమలో నిజాయితీ ఉన్నా మనిద్దరి పెళ్లి జరుగుతుంది. లేకపోతే నా డెత్ యానివర్సరీ మాత్రమే జరుగుతుంది. ఇక నేను తెగించాల్సిన సమయం వచ్చేసింది హరి. లాభం లేదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంటాడుతుంది ఆ ఊర్మిళ. చూసావు కదా, ఒక్క క్షణంలో మనం అప్రమత్తం అవ్వకపోయింటే చనిపోయి ఉండేవాళ్ళం. మనం ఆ ఊర్మిళకి ఎంత దూరంగా వెళ్ళినా మనల్నైతే బ్రతకనివ్వదు. అందుకే చావుకి ఎదురెళ్లాలని డిసైడ్ అయ్యాను. నిజంగా ఆ చావే నన్ను పలకరిస్తే నాతో పాటు నేను ఆ ఊర్మిళని కూడా తీసుకుని వెళ్తాను. ఊర్లో మేడం ఇక్కడే ఉంది. దేవకి, నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఊర్మిళ మేడం ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది. అలాంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి రిస్క్ చేయడం అవసరమా? దీంట్లో రిస్కే ఉందిరా. మీ మేడంకి నీ మీదున్న చిన్న చిన్న అనుమానాలన్నీ ఈరోజు తీర్చేస్తాను. అంతేకాదు, నువ్వు చెప్ప పెట్టకుండా ఊరెళ్ళావని చెప్తాను, మాకు కనబడట్లేదని చెప్తాను. సరే, జాగ్రత్త. మేడంతో మాట్లాడగానే వెంటనే వచ్చి అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. నువ్వు ఇక్కడ ఉండకురా, ఇంటికెళ్ళిపో. నేను ఆటోలో వస్తాను. సరే అయితే. దేవకి, జాగ్రత్త. రే అన్నయ్య, ఇక్కడ డీల్ చేస్తుంది నీ చెల్లెలు దేవకి. నేను డీల్ చేస్తే మామూలుగా ఉండదు. అందరినీ అలా సెట్ చేసేస్తాను. నువ్వు అక్కడ తేడాగా ఏం మాట్లాడినా అది తిరిగి తిరిగి యశోద దగ్గరికే వచ్చి ఆగుతుంది. యశోద మీదకి ఏం రానివ్వను. నువ్వేం కంగారు పడుకో, నన్ను వెళ్ళనివ్వు. సరే, వెళ్ళు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఊర్మిళ మేడం కావాలి. మమ్మీ పైనుంది, పిలుచుకుని వస్తానుండండి. మేడం గారు నన్ను చూశారు. తనే నన్ను లోపలికి రమ్మన్నారు. అవునా? మీ పేరేంటండి? మీరు కూడా డాక్టరా? మమ్మీ వాళ్ళ హాస్పిటల్లోనే పనిచేస్తుంటారా? నేను సుబ్బరాజు ఉన్నాడు కదండి, సుబ్బరాజు వాళ్ళ చెల్లెల్ని, డాక్టర్ని కాదు. ఓహో, అవునా? మీ పాప అండి? అవునండి. ఒకసారి ఇస్తారా? చిట్టు తల్లి, ఓమా. నువ్వేనా యశోద కూతురువి? నీకోసమేనా ఇన్ని యుద్ధాలు? మీ అమ్మ పోలికి అచ్చం ప్రింట్ కుదిరినట్టు దిగిపోయావు కదే. నువ్వు మీ అమ్మకి దక్కి మీ అమ్మ మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే కథ సుఖాంతం అయిపోతుంది. తల్లి, ఓ నాన్నా. నీరజ, పాపని తీసుకొని పైకెళ్ళు. అలాగే అమ్మా.
ఆ, కూర్చో దేవకి. ఏంటి ఈ టైంలో మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? మేడం చాలా టెన్షన్గా ఉంది. టెన్షనా? దేనికి? మా అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు మేడం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, కట్ చేస్తున్నాడు, లేదంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకోసమే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరు మా అన్నయ్యని ఏదైనా పని మీద వేరే ఊరికి పంపించారా? వీడేంటి యశోదని వెతకడానికి వెళ్ళుంటాడా? అయినా వీడికి నేనేమి యశోదని వెతకమని చెప్పలేదే. ఏమైంది మేడం చెప్పండి. మా అన్నయ్యని ఏదైనా పని మీద పంపించారా? సరే, ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాలే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మీ వాళ్ళని టెన్షన్ పడొద్దని చెప్పు. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మేడం. అలాంటిది నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఒకవేళ మీకు కాల్ చేస్తే వెంటనే నాకు కాల్ చేయమని చెప్పండి. చెప్తానులే దేవకి. థ్యాంక్స్ మేడం. వస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు అన్నయ్య మీద ఊర్మిళకి పెద్దగా అనుమానం ఉండదు. ఆగు దేవకి. ఈవిడికి ఏదైనా అనుమానం వచ్చిందా ఏంటి? ఎప్పటి నుంచి మీ అన్నయ్య ఇంటికి రావట్లేదు? నిన్నటి నుంచే మేడం. నిన్న ఉదయం అనగా వెళ్ళాడు. ఇప్పటిదాకా ఫోన్ లేదా ఏం లేదు. ఇంటికి కూడా రాలేదు మేడం. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఊర్మిళ మేడం నాకు ఫోన్ చేస్తోందేంటి? ఏమైనా అనుమానం వచ్చిందా? హలో మేడం. ఎక్కడున్నావురా? మేడం అది నేను యశోద కోసం వెతుకుతున్నాను మేడం. వెతికింది చాలు కానీ ఇంకింటికి వెళ్ళు. మీ అక్క వాళ్ళు భయపడుతున్నారు. ఏం పర్లేదు మేడం, నేను యశోద దొరికాక ఇంటికి వెళ్తాను. వెళ్ళమని చెప్తున్నాను కదా. నువ్వు ఇంటికెళ్ళు. నేను వేరే వాళ్ళని యశోదని వెతకడానికి పంపిస్తాను. అలాగే మేడం. మీ అన్నయ్య ఇంటికి వస్తున్నాడులే దేవకి. అలాగే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఏంటి దేవకి, మా ఇల్లు అంత బాగా నచ్చిందా నీకు? నచ్చడం ఏంటి మేడం, ఇంద్రభవనంలా ఉంది. నేను మీ అన్నయ్యకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను. వాడది నిలబెట్టుకుంటే వాడికి కూడా ఇలాంటి ఇల్లే కట్టిస్తాను. కానీ వాడు నా మాట నిలబెట్టుకుంటాడో లేదో తెలియడం లేదు. సరే, నువ్వు వెళ్ళు. మా అన్నయ్య గారు యశోదని పెళ్లి చేసుకుంటే దీని బాబు లాంటి ఇల్లు కట్టించుకుంటా. నువ్వేంటి కట్టించేది? యశోద గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మళ్ళీ ఇంటికి వస్తాను. ఆ ఊర్మిళకి యశోదకి ఉన్న సంబంధం ఏంటో మేం తెలుసుకున్నాకే మేమేం చేయాలి అనే ఒక నిర్ణయానికి వస్తామమ్మా. పద యశోద. దాక్షాయిని, భోంచేద్దాం పదా. నాకు ఆకలిగా లేదండి. వాడు ఊరు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు సరిగా తినటం లేదు. ఇలా ఎన్ని రోజులు తినకుండా ఉంటావు? ఆల్రెడీ హాస్పిటల్ దాకా వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చేసావు. నువ్వు ఇంకా ఇంకా ఇలాగే ఉంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితికి వస్తుంది. ఈసారి నన్నేం హాస్పిటల్కి తీసుకెళ్ళకండి.
డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్ళిపోండి. అప్పుడు నా వల్ల నా కొడుక్కి, వాడి వల్ల నాకు ఎలాంటి బాధలు ఉండవు కదండి. నోరు బుయ్, ఏంటా మాటలు? మర్యాదగా తినడానికి వస్తావా రావా? నేను రాను. దాక్షాయిని, నువ్వు ఎప్పుడైతే తింటావో నేను అప్పుడే తింటాను. అప్పుడు దాకా నీలాగే నేను పస్తులుంటాను. మీరు తినకపోతే ఎలాగా? షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి కదా. ఏం అవసరం లేదు. నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? పదండి, రండి. తినండి. నువ్వు తింటేనే తింటాను అన్నాను కదా. మిమ్మల్ని నేను తింటున్నాను కదా, తినండి. తింటున్నాను కదా, ఇప్పుడు మీరు తినండి. యశోద ఎవరో కాదు కదా, ఇంటికి కాబోయే కోడలే కదా. ఇంటికి కాబోయే కోడల్ని అలా అనకూడదమ్మా. ఎవర్రా? ఎవరు కోడలు? దాన్ని ఇంటి కోడలుగా నేను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు యశోదని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోతే నా భార్యగా వేరొక ఇంట్లో అడుగు పెడుతుంది. గుర్తుపెట్టుకో.